అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ మంచూరియా, అది కూడా నార్మల్గా కాదు, ఎయిర్ ఫ్రైయర్లో ఎగ్ బజ్జీ చేసి తర్వాత దాన్ని ఎగ్ మంచూరియాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. కొంచెం ఆయిల్తో ఎగ్ బజ్జీ ప్రిపేర్ చేసి అండ్ దాన్ని ఎగ్ మంచూరియాగా ఎలా కన్వర్ట్ చేశానో ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత ఎగ్ బజ్జీ అంత క్రిస్పీగా వచ్చి అలా ఏమి ఉండదు. కాకపోతే మనం తక్కువ ఆయిల్తో కొంచెం హెల్తీ వెర్షన్లో ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసుకొని దాన్ని ఎగ్ మంచూరియాగా ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్స్, కాబట్టి ఎగ్స్ని బాయిల్ చేయడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఎగ్స్ని అయితే బాయిల్ పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ బజ్జీ కోసం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బజ్జీ బ్యాటర్ కోసం కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాల పొడి, కొద్దిగా సోడా, కొద్దిగా ధనియాల పొడి అండ్ అదేవిధంగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మన బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా మిర్చి బజ్జీ కానీ పునుగులు కానీ ఇలాంటివి చేసినప్పుడు ఆయిల్ని మనం రీయూజ్ చేసుకోవడానికి ఇంకో కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు దోశల్లో కానీ లేకపోతే వెజ్ కర్రీస్లో కానీ ఆమ్లెట్కి కానీ యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్, ఎగ్ బజ్జీ కానీ చికెన్ పకోడా కానీ ఇలాంటివి చేసినప్పుడు ఆయిల్ని యూజ్ చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే సమ్ వెజ్ డేస్లో కూడా వీటిని వాడాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి మ్యాక్సిమం నేను ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం చాలా తగ్గించేసాను. ఇంతే కాకుండా ఎగ్ బజ్జీ చేసినప్పుడు బజ్జీలు ఒక్కొక్కసారి టప్మని పేలే శబ్దం కూడా వస్తాయి కదా, అందుకోసం కూడా ఈ ఎగ్ బజ్జీని అయితే నేను చేయడం చాలా రోజులైంది మానేసి. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తే తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ అవుతుంది అండ్ మళ్ళీ ఈ ఆయిల్ని రిపీట్ చేయకుండా ఉంటాం కదా, అందుకోసం ఎయిర్ ఫ్రైయర్ని అయితే చూస్ చేసుకున్నాం. ఇక్కడ ఎగ్ బజ్జీ అంటే మనం ఆయిల్లో ఫ్రై చేసినంత క్రిస్పీగా అలా టెక్చర్ అయితే అలా ఉండదు అని ముందుగానే తెలుసు. కాకపోతే దీన్ని ఎగ్ బజ్జీని కొద్దిగా పిండిగా ఉంటుంది కాబట్టి తినలేము కదా. సో ఈ బజ్జీనే మంచూరియా లాగా చేసుకుంటే కొంచెం మనం వేడిగా తినడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి దీన్ని ఎగ్ మంచూరియా కూడా చేసుకుందామని ఫస్టే ప్రిపేర్ అయ్యే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాము. ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే ఎయిర్ ఫ్రైయర్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులోకి డిప్ చేసి లైన్గా పెట్టేయడమే. ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్న వాటిపైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ మోడ్ వచ్చేసి నేను ఇందులో డిఫరెంట్ మోడ్స్ అనేవి ఉంటాయి కదా, సో అలా కాకుండా నేను నార్మల్గా 180 degreesలో 10 minutes పెట్టుకుందామని అనుకున్నాను. కానీ ఇక్కడ మీకు పైన చూపిస్తాను. అన్నిటిని అరేంజ్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లోకి మనం సెట్ చేసుకొని పెట్టేసుకోవడమే. ఈ ఎయిర్ ఫ్రైయర్లో 6 to 7 మోడ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఫిష్, మీట్, చికెన్ అండ్ అదేవిధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, స్టీమింగ్ కానీ అండ్ వెజిటేబుల్స్ని బాయిల్ చేయడం, ఇవన్నీ డిఫరెంట్గా మోడ్స్ అయితే ఉన్నాయి ఇందులోకి. అండ్ మనకు తగ్గట్టుగా టెంపరేచర్ని హై ఆర్ లో కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ టైమర్ని కూడా మనకు తగ్గట్టుగా పెట్టుకునే వీలు కూడా ఉంది. ఇక్కడ ఎగ్స్ అయితే 180 degreesలో ఒక 10 minutes వరకు టైమర్ ఆన్ చేసి పెట్టాను. తీసి చూస్తే ఇలా ఉన్నాయి. పైనుంచి బాగానే ఉన్నాయి కానీ కింద చూస్తే ఫ్లిప్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం కింద బేస్ అనేది అతుక్కుపోయిందనమాట. అతుక్కుపోయి ఉన్న వాటి అన్నిటిని కొద్దిగా ఓపిక తెచ్చుకొని అన్నిటిని ఫ్లిప్ చేసి అయితే పెట్టాను. మళ్ళీ దీనిపై నుంచి కొద్దిగా బ్యాటర్ అప్లై చేసి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ 180 degreesలో 10 minutes పాటు పెట్టేద్దాం అన్నట్టుగా పెట్టేశాను. మెయిన్గా ఇందులో చేయాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఓపిక అని అయితే అర్థమైంది. ఒక్కొక్కసారి ఇట్లా ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ ఓపిక తెచ్చుకొని వాటిని ఎలా సెట్ చేసుకోవాలి. హానెస్ట్గా చెప్పాలంటే కొద్దిగా అది మళ్ళీ ఫ్రై అయిన తర్వాత కూడా కొద్దిగా పిండిగానే ఉండే, అంటే మరీ మనం తినలేనంతగా లేదు కానీ కొద్దిగా పైనుంచి మాత్రమే ఫ్రై అయింది, లోపల నుంచి పిండి అయితే కుక్ అవ్వలేదు. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని మనం ఏదైనా రెసిపీ చేయాలంటే ముందుగానే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సర్చ్ చేసి పెట్టుకుంటున్నాం కదా. నేను అలాగే ముందుగా ఎయిర్ ఫ్రైయర్ వీడియోని కూడా చాలా సర్చ్ చేసి చూశాను. ఎయిర్ ఫ్రైయర్లో బజ్జీ అని, ఎయిర్ ఫ్రైయర్లో వడ ప్రిపేర్ చేసిన వీడియో అయితే వైరల్ అయింది కదా ఈ మధ్య. అందులో వాళ్ళు చెప్పింది కూడా అదే అనమాట. మనం ఆయిల్లో ఫ్రై చేసినంత క్రిస్పీగా, క్రంచీగా అయితే రావు కానీ మనం హెల్తీగా అయితే తినడానికి పర్లేదు, బాగానే ఉంది అని చెప్పేసి చెప్పారు కదా. సో మనం కూడా అదే విధంగా చేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేశాను. ఇంకా 10 minutes అయిపోయిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసి చూస్తే ఇలా మన ఎగ్ బజ్జీ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది. ఎగ్ బజ్జీ అయితే అనొద్దు కానీ ఎగ్ పైన ఉన్న పిండి అయితే కుక్ అయింది అని అయితే నేను చెప్తాను. సో వీటితో ఇప్పుడు మనం మంచూరియా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇలా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తే క్రిస్పీగా, క్రంచీగా వస్తుందని అయితే చెప్పాను కానీ తక్కువ ఆయిల్ని యూజ్ చేసుకొని డీప్ ఫ్రై ఐటమ్స్ చేద్దాం అనుకుంటే ఒకసారి ఈ వీడియో మీలో కొంతమందికన్నా యూజ్ అవుతుందనే థాట్తోనే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కసారి ఫ్రై చేసిన ఆయిల్ని మనమైతే ట్రాష్లో పడేయలేం కదా.
రీయూజ్ చేసిన ఆయిల్ అనేది హెల్త్కి కూడా అంత మంచిది కాదని కూడా చెప్తున్నారు కదా. ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ని మనం రీయూజ్ చేయక తప్పదు కదా, ఎలాగైనా యూజ్ చేస్తాం. కాకపోతే ఇలాంటి వీడియోస్ మనం యూట్యూబ్లో కానీ ఎక్కడైనా అప్లోడ్ చేసినప్పుడు దొరికిపోతాం. సో ఇక్కడ మన సెకండ్ బ్యాచ్ ఎగ్ బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. వీటిని మంచూరియా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా గార్లిక్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవైలబుల్గా ఉంటే క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నా దగ్గర లేదు. సో ఇక్కడ కొంచెం కార్న్ ఫ్లోర్ని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ వాటర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులోకి వేసేసుకోవడమే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అండ్ గరం మసాలా వేసుకుంటే ఎగ్ బజ్జీతో ఎగ్ మంచూరియా అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో అయితే నేను లాస్ట్ మంత్ తీసి పెట్టుకున్న వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఇంకా ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ ఇంకా చాలానే ఉన్నాయి. అండ్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇదండి ఇంకా ఇవాళ వీడియో ఎయిర్ ఫ్రైయర్లో ఎగ్ మంచూరియా రెసిపీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ పేజ్లో చూస్తే తప్పకుండా ఫాలో అయితే కొట్టేసేయండి. అండ్ ఇంకొక విషయం, మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను. ఇంతకుముందు చందనాస్ డైరీ అని ఉండేది, ఇప్పుడు చందు ట్రయో మామ్ అని ఉంది. సో దీని మీనింగ్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ తెలిసిన వాళ్ళు ఎలా ఉందో ఛానల్ నేమ్ కింద కమెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చందు ట్రయో మామ్.